హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ యశోరాస్ కిచెన్. ఈరోజు స్వీట్ కార్న్తో వడలను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి, త్వరగా అయిపోతాయి. సో వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను ఒక 3 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఇలా ఈ స్వీట్ కార్న్ని ఇలా గింజలు నొలిచేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని ఇప్పుడు మనం మెత్తని పేస్ట్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోనికి మనం ఒలిచిపెట్టిన స్వీట్ కార్న్ని వేసేసుకొని ఒక 1/2 కప్ వరకు స్వీట్ కార్న్ని ఒక పక్కన పెట్టేసి ఉంచండి. వీటిని మెత్తని పేస్ట్ చేసుకోండి. వాటర్ ఏం వేయనవసరం లేదండి. మెత్తని పేస్ట్ చేసి ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు దీనిలోనికి మనం పక్కన పెట్టిన స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి. అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే తరిగిన కొంచెం కొత్తిమీరని వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏం వేయనవసరం లేదండి, అది అలా సరిపోతుంది. సో అదంతా కూడా బాగా ఇవన్నీ కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవటం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా వడలుగా వేసుకోవాలి. మరీ దలసరిగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా ఇలా ఒత్తుకొని వడల్ని వేసుకోవాలండి. ఆ బాండీకి ఎన్ని సరిపోతే అన్ని వడల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైకి కలర్ వస్తాయి తప్ప లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. సో అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ మనం కదపకూడదండి. ఒక 4 to 5 మినిట్స్ తర్వాత మనం గరిటతో నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా వేయించుకోవాలండి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి వడలు వేగినట్టే. సో ఇప్పుడు ఇవి తీసేసి ఒక టిష్యూస్ ఉన్న పేపర్లోని వేసేసుకోండి. యాక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వీటిని కూడా తీసేసి మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం అండి. అలాగే మిగతా పిండిని కూడా మనం ఇలాగే ఒత్తుకొని వడలుగా వేసుకొని ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియంలోనే మనం వేయించుకోవాలి. ఇలా వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ కదపకుండా వేయించుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం ఇలాగే టర్న్ చేసుకొని వీటిని కూడా అలాగే వేయించుకోవాలండి. అలాగే మిగతా పిండిని కూడా మొత్తం మనం ఇలాగే వడలుగా వేసి వేయించుకోవాలండి. సో ఇలా వేగిన వడల్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, వడలు స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చాలా త్వరగా కూడా అయిపోతాయండి. స్వీట్ కార్న్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చినా ఇలాగే చేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కదా తయారు చేసుకోవచ్చు సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.